పేరుగా మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రామట్టి పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు విరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. ఈ రెండేళ్లలోనే అంతకుముందు 5 ఏళ్ళు మనం పాలనలో ఉండడం కంటే ఈ 2 ఏళ్లలోనే అది ఎక్కువగా ప్రస్ఫుటంగా కనపడడం, మళ్ళీ ఆయనే రావాలి, ఆయన కావాలి మాకని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారనడానికి తార్కాణంగా ఇక్కడ ఏదైతే నడిబొడ్డులాగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తమకు కంచుకోట అనుకుంటున్న ప్రాంతం నుంచే ఇద్దరు నాయకుల విధానాలను బేరీజు చేసుకొని ఇది మనకు సరైన నాయకత్వం అని ఇక్కడికి వచ్చిన ఈరోజు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇటువైపు వచ్చిన క్రియాశీలక కార్యకర్తలకు ముఖ్యంగా యువతకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఎందుకుందంటే 2 ఏళ్ళే అయింది అధికారంలోకి వచ్చి. ఆ కూటమి పాలన అది చంద్రబాబు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లకు సహజంగా అందరూ అంత మెజారిటీతో, భారీ మెజారిటీతో, కారణాలు ఏవైనా కావచ్చు ఆ మెజారిటీ రావడానికి, ఏం కారణాలు పనిచేసాయి ఏమున్నాయనేది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏ కారణాల వల్ల అయినా వాళ్ళకు వాళ్ళు ఘనంగా చెప్పుకుంటూ 90%, 95% మాకు ఇవి వచ్చాయి, సీట్లు వచ్చాయని చెప్పుకుంటున్నవాళ్ళు 2 ఏళ్ల తర్వాత ఇదిగో ఇది మేము చేశాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజల ముందుకు వెళ్ళి చెప్పడానికి కానీ, కాలర్ ఎగరేసి ఘనంగా చెప్పుకోవడానికి కానీ ఒక్కటి కూడా ఎందుకు లేదు. అదే కాకుండా ఎన్నికలకు ముందు ఆ పైనుంచి స్వర్గాన్ని దించి ఇక్కడ దించుతాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారో అవన్నీ కాకుండా వాటి మీద ఇంకా 2 3 వేరే కూడా ఇస్తాం, కొత్తవి ఇస్తామని ఊదరగొట్టిన వాళ్ళు ఆ తర్వాత అసలు ఉన్నవి కూడా ఊడబీకడం అనేది, అది కూడా కక్షతో చేసినట్టుగా ఉన్న పథకాలన్నీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ తర్వాత చచ్చినట్టు అందరూ అమలు చేయక వాళ్ళు కూడా ఎవరున్నా చేయక తప్పని కార్యక్రమం ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారిది తీయాలని వాళ్ళ కోరిక ఉన్నా
ఆ ఉన్నదాన్ని ఏమాత్రం కదిలించినా ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో నీరు గార్చడం మొదలుపెట్టారు. దాన్ని మెల్లగా ఇచ్చేయారు కానీ పూర్తి ఎత్తేలా. ఇప్పుడు ఏకంగా ఎత్తేసే దీనికి బరి తెగించిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొదలుపెట్టినవైతే పేర్లు మార్చి అరాకొర ఇవ్వడము లేదా పూర్తి ఎత్తేయడము రెండు చేశారు. అందుకే 5 ఏళ్లలో 15 ఏళ్ళు 20 ఏళ్ళంత కాలంలో చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే 40 ఏళ్ళు 45 ఏళ్ళ అనుభవం లేదా 75 ఏళ్ళ వయసు దేశ రాజకీయాలు చక్రం తిప్పే చరిత్ర అంతా పక్కన వెళ్ళిపోయి ఆయన 15 ఏళ్ళ చూపిస్తే ఈయన 15 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళింది అనేది మనకి 2 ఏళ్లలోనే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని 15 ఇయర్స్ 20 ఇయర్స్ వెనక్కు తీసుకెళ్ళిపోయాడు. ఏదో వచ్చామా పరిపాలించినామో పోయినామని ఉన్నా బాగుండేదేమో. కాదు నేను ఏదో రాష్ట్రం మీద కక్ష కట్టిన వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడో వ్యవహరిస్తాడో ఈ 2 ఏళ్లలో అది పూర్తి విశ్వరూపం చూపించాడు. అది అందరం గమనిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఉనికి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటే తన వారసత్వానికి కానీ తనకు కానీ ఇంకా నూకలు చెల్లినట్టేని బలంగా గట్టిగా నమ్మినందువల్ల ఎందుకో ఏ రకంగా అయినా సరే దాని ఉనికే లేకుండా చేయాలన్నంత ఆలోచనలకు విపరీతమైన ఆలోచనలకు పోయినాడు. అది మనకు ఆచరణలో కూడా చూపించారు. బహుశా దేశంలో ఎక్కడ లేనంత రకంగా హింసాకాండ అరాచకం ఇంకా కేసులకైతే ఇదే లేదు. ఎంటైర్ పోలీసు వ్యవస్థను దాన్ని మొత్తం కిరాయి సైన్యం కింద మార్చుకున్నారు. ఎక్కడన్నా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు వాళ్ళు నిస్సహాయ పరిస్థితిలో ఉండేది లేదా వాళ్ళకి